థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. వృత్తిరీత్యా జియాలజిస్ట్ అయినప్పటికీ ప్రవృత్తిని లైనిజాన్ని ఎంచుకున్నటువంటి పరిస్థితి ఈ అంశాన్ని చంద్రయ్య గారు. ఇక్కడ వరంగల్ జిల్లాలో పోతన అనే ఒక వింగ్ ఉంది. ఆ పోతన వింగ్కి వీరు ప్రెసిడెంట్గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. సో 6 నెలలు అయితే కంప్లీట్ అయిపోయింది. మోస్ట్లీ చూసుకుంటే ఇంకా 6 మంత్స్ ఉంది వ్యాలిడిటీ విషయానికి వస్తే. సో ఇప్పటిదాకా చేసినటువంటి డెవలప్మెంట్ కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి లయనిజాన్ని ఎందుకని ఎంచుకున్నారు? గత 12 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్లో ఏదైతే సేవలు అందిస్తూ ఉన్నారో ఆ సేవల్ని కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా. యా, ఓకే సార్. ఫస్ట్ ఏంటంటే మీరు జియాలజిస్ట్. అవునండి. చాలా పెద్ద బాధ్యత అది నాకు తెలిసి అయితే. యా, యాజ్ ఏ జియాలజిస్ట్గా ఉంటూ లయన్స్ క్లబ్ వైపు మళ్ళడానికి గల కారణం ఏంటిది? అంటే మేము చాలా వరకు వృత్తిరీత్యా నేను జియాలజిస్టును, గవర్నమెంట్ అప్రూవ్డ్ జియాలజిస్టును. నేను వాటర్ మీద బోరు ఎక్కడ పడుతుంది ఏంటి అనేది రీసెర్చ్ చేసి రైతులకు. కరెక్ట్గా చెప్పగలరా? ఏది వాటర్ ఎక్కడ పడుతుంది ప్రాపర్ వాటర్ బోర్ పాయింట్ ఎక్కడ పడుతుంది అనేది సైంటిఫిక్ గా. ఇప్పుడు ఏమైనా ఫెయిల్యూర్ అయిందా? ఫెయిల్యూర్ అనేది మనకు సక్సెస్ రేట్ అనేది 90% ఉంటుందండి. ఒక 10% ఎక్కడో కాడ పోతుంటాయి. ప్రకృతి అనేది టోటల్లీ మన చేతిలో ఉండదు. టెక్నాలజీ పరంగా కూడా అది 100% ఇచ్చేటువంటి టెక్నాలజీ అనేది ఆ టెక్నాలజీని నమ్ముకొని మాత్రము చేయొద్దు. అంటే పూర్తిగా టెక్నాలజీ మీదనే ఆధారపడకుండా మన యొక్క ఎక్స్పీరియన్స్ని కూడా దానిలో బేస్ చేసుకోవాలి. బేస్ చేసుకొని మాత్రమే మన యొక్క ఎక్స్పీరియన్స్ను ఆధారంగా చేసుకొని మనము అది ఇస్తూ ఉండాలన్నట్టు. సరే, ఇక్కడ ఇప్పుడు నవే డేస్ లెవెల్లలో వాటర్ శాతం తగ్గుతూ ఉంది అనేది ఒక టాక్. దీనికి ప్రధాన కారణం యాజ్ ఏ జియాలజిస్ట్గా ఒకటి క్లైమేటికల్ కండిషన్స్లలో కూడా, అంటే క్లైమేటికల్ చేంజెస్ అవుతుంది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనము విపరీతంగా లాగడం, భూమిలో నుంచి వాటర్ అనేది విపరీతంగా లాగడము, బోర్లు వేయడము, బావులు బోర్లు వీటి ద్వారా మనం లాగడం వల్ల కూడా తర్వాత ప్రకృతి వైపరీత్యాలు, అంటే పడిన చోటనే విపరీతంగా వర్షం పడుతుంది, లేని చోట్ల లేనే లేదు. ఓకే, అదొకటి. దానివల్ల కూడా మనకు ఇటువంటి ప్రకృతి వైపరీత్య వల్ల కూడా మనకు భూగర్భ జలాలు అనేది అడగంటిపోతుంది. యా, ఇప్పుడు లయన్స్ క్లబ్ గురించి 12 సంవత్సరాల నుంచి మీరు లయనిజంలో ఉన్నారు. అవును. ఎందుకు మీరు లయనిజాన్ని ఎందుకు ఎంచుకున్నారు యాక్చువల్లీ? అంటే లయనిజం అనేది ఒకటి సేవా దృక్పథంతో ఏర్పడినటువంటిది లయనిజము. అందులో నాకు నచ్చింది ఏంటంటే అందులో సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కటి చాలా వరకు ఉన్నాయి. నేను ఒక టైంలో, నేను చదువుకునే టైంలో, నేను మన కాలేజ్కి వెళ్ళే టైంలో ఒకసారి చూశాను. ఏంటంటే మన బస్ షెల్టర్ ఉంది, దాని మీద లయన్ అని ఉంది. అయితే నేను ఇది ఏందబ్బా అని నేను అక్కడ ఆ షెల్టర్ కింద ఉండడము, అక్కడి నుంచి బస్ ఎక్కడము పోవడము చూసినప్పుడల్లా అక్కడ లైన్ అనేది సింబల్ అవుపడుతూ ఉండేది. కాలేజ్ డేస్లో అది అవుపడినప్పుడు అది చూసినప్పుడల్లా ఏంటిదో అనేది కొద్దిగా ఆసక్తికరంగా ఉండేది. దాన్ని ఏందో తెలుసుకుందామని. ఇంత లోపల మనము జియాలజీ అయిపోయి తర్వాత వృత్తిరీత్యాలో మనము చూసుకుంటూ ఉండట్లా ఒకానొక టైంలో కొన్ని మీటింగ్లకు కొంతమంది ఫ్రెండ్స్, లయన్ ఫ్రెండ్స్ పిలవడం జరిగింది. అందులో నేను పోయి ఒకసారి పార్టిసిపేట్ అయ్యాను. చూసినప్పుడు వాళ్ళ యొక్క సేవలు కానీ, వాళ్ళు చెప్పే విధానం కానీ, తర్వాత మంచి ప్రొఫెసర్స్ కానీ, డాక్టర్స్ కానీ ఎంతోమంది సేవా దృక్పథంతో అందులో మాకు అవుపోవడము, దాంతో నాకు అవేర్నెస్, అంటే నా లోపల ఖచ్చితంగా ఉండాలి, అటువంటి దాంట్లో ఉండాలి, సేవా కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో నేను చేరడం జరిగింది అందులో. ఓకే, సో 12 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏమేమి చేసుకుంటూ మీరు సేవా కార్యక్రమాల విషయం? 12 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందండి. అందులో భాగంగా ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క ప్రెసిడెంట్ ఉంటున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరము నేను ఉండడం జరిగింది ప్రెసిడెంట్గా, నన్ను ఎన్నిక చేశారు. అయితే దీనిలో ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యూలో ఆలోచించుకుంటా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.
అందులో కొంతమంది ఏం చేశారంటే కొంత అవేర్‌నెస్ అంటే భక్తి మీద అవేర్‌నెస్ తోటి గూడా కొంతమంది మన పుష్కర జలాలు గూడా తీసుకొచ్చి ఇక్కడ పంచడం జరిగింది. వాహ్! అది పుష్కర కాలంలో అవునవును. ఉన్నటువంటి ఆ జలాలను గూడా తీసుకొచ్చి ఇక్కడ పంచడం. అంటే అదొక కొత్త కాన్సెప్ట్. అంటే జనాల లోపల అవేర్‌నెస్ తీసుకురావడము, భక్తి ఓకే. భావం అనేది. ఓకే. తర్వాత ఇంకా కొంతమంది ఏం చేశారంటే హ్మ్. వా వాళ్ళు మన ఈ హ్మ్, అందుల పాఠశాలలు గాని, హ్మ్. తర్వాత అనా మన వృద్ధాశ్రమం, అనాథాశ్రమం. వృద్ధాశ్రమములు గాని, హ్మ్. అనాథాశ్రమములు గాని, హ్మ్. బర్త్‌డేలు అటువంటి కార్యక్రమాలు లేకుంటే ఇంకా వాళ్ళ ఇంట్లో ఎటువంటి శుభకార్యాలు ఏవైనా గూడా దానికి సంబంధించినటువంటి ఎంతో కొంత సేవ జేయాలన్న ఉద్దేశంతోటి వాళ్ళకు పప్పు ధాన్యాలు గాని, పప్పులు గాని, వాళ్ళ నిత్యావసర వస్తువులు గాని, లేకపోతే అన్నదానాలు గాని, ఇటువంటివి గూడా చేయడం జరుగుతుంది. యాహ్! ఇదే మీరు ఇప్పుడు 6 మంత్స్‌లో ఏం చేసిల్లు యాస్ ఏ ప్రెసిడెంట్‌గా? ఇప్పుడు 6 మంత్స్‌లో మేము చేసిన కార్యక్రమాల్లో ఒకటి మన డాక్టర్స్‌కు హానరోరియంగా వాళ్ళకు మన డాక్టర్స్ డే నాడు వాళ్ళని సత్కరించడం హ్మ్. డాక్టర్స్ ఒకటి. హ్మ్. తర్వాత ఇంకొకటేందంటే ఈ లూయిస్ ఈ అందుల పాఠశాల ఉంది అవును. కొత్తవాడలో. హ్మ్. అందులో గూడా వాళ్ళకు చాలామంది అన్నదానం అని వాళ్ళకు ఒక పూట, 2 పూటలకు చేయడం జరుగుతుంది. అయితే మాకెందుకో మేమేమన్నామంటే, మీకేమన్నా నీడుందా? అవసరముందా? అని అడిగామన్నట్టు. అంటే వాళ్ళేమన్నారంటే, మాకు నిత్యావసర వస్తువులు మీరు ఈ ఒక్కరోజు అన్నదానం చేసే బదులు, మాకు నిత్యావసర వస్తువులు మాకు ఏవైతే కావాలో మేము చెప్తాము. దానికి సంబంధించింది మాకిచ్చేదుంటే, మాకు ఒక వారం రోజుల పాటు వస్తాయని చెప్పారన్నట్టు. హ్మ్. అది మాకు బాగా నచ్చింది. నచ్చేసి వాళ్ళ దగ్గర లిస్ట్ తీసుకోవడము, తీసుకొని వాళ్ళకు సప్లై చేయడం జరిగింది. యాహ్! ఓకే. ఈ 6 మంత్స్‌లో ఇవేనా చేసినయి? తర్వాత ఇంకొకటొచ్చేసి దుప్పట్లు గిట్ట అవును. హ్మ్. మన అనాథలు వాళ్ళు అందరూ చలికాలంలో ఇప్పుడు చలికాలంలో యాహ్! వాళ్ళకి హ్మ్. దుప్పట్లు గిట్ట పంపిణీ ఫ్రీ చేశాం. హెల్త్ క్యాంప్స్ లాంటివి. ఫ్రీ హెల్త్ క్యాంప్స్ అనేది ఇప్పుడు చేస్తున్నామండి. యాహ్! ఓకే. ఇప్పుడు నెక్స్ట్ అదే హ్మ్. ఉంది. ఫ్రీ హెల్త్. సో, ఇప్పుడు మోస్ట్‌లీ 6 మంత్స్‌లో మీరు చేసినయి చెప్పున్నారు. అవును. రాబోతున్నటువంటి 6 మంత్స్ పరిస్థితి ఏంటిది? యాస్ ఏ ప్రెసిడెంట్‌గా మీ మైండ్‌లో ఏదో ఒక థాట్ ఉండే ఉండాలి నాకు తెలిసయితే. యాహ్! ఏం చేయాలనుకుంటున్నారు? సార్ నేను వృత్తిరీత్యా నేను జియాలజిస్ట్‌ని కాబట్టి, నా ఆలోచనంతా వాటర్ మీదనే ఉంటది. వాటర్‌కి సంబంధించిన దాంట్లోనే నేను దాదాపు 22 సంవత్సరాలు వాటర్ సంబంధించిన దాంట్లోనే నేను వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి నేను వాటర్ మీదనే వర్క్ చేద్దామని ఒక ఆలోచన. అందులో భాగంగా మన ఇంకుడు గుంతలనేది మన ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలనేది ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళకి అవేర్‌నెస్ ప్రోగ్రామ్ ఇవ్వడం అనేది ఒకటి పెడుతున్నాం. తర్వాత ఇంకొకటేందంటే మన పశువులకు గానీ, తర్వాత జంతువులకు ఏవైనా కుక్కలకు గానీ, అవి గానీ వాటర్ ఎండాకాలంలో చాలా కష్టమవుతుంది పక్షులకు గానీ. వాటికి అక్కడక్కడ చిన్నపాటి ఆహ్, గోలాలు చిన్నపాటి అవి పెడదామనేది ఒక ఆలోచన. ఆ! ఆ! అవి ఆల్రెడీ మేము ఆల్రెడీ ఏర్పాటు గూడా పెట్టిల్లు. చేసాం. కొన్ని హ్మ్. ఏర్పాటు చేసాము. ఇంకా కొన్ని గుర్తిస్తున్నాము. ఇంకా కొన్ని ఎక్కడెక్కడ అనేది గోళాలంటే ఎంత గుర్తించేసి సైజ్ సార్? చిన్న చిన్నయా? ఒక్కొక్కటి ఒక 12 లీటర్స్ పడతాయండి అది అందులో. ఓకే. ఓకే. 12 లీటర్స్ పడతది. అయితే దాంట్లో ఏంటంటే, ఇప్పుడు ఒక రోడ్డు పక్కెంబడి పెట్టినప్పుడు, ఆ ఇంటి యజమానిని సెలెక్ట్ చేస్తున్నాం. అంటే ఆ ఇంటి యజమాని రోజు దాన్ని నింపుతాడా? లేడా? ఇప్పుడు ఆహా! వాటర్ అనేది ఇంటి ముందటనే పెట్టుకుంటే బావుంటది. ఇప్పుడు దీన్ని ప్రతిరోజు తీసుకొచ్చి పోయాలంటే ఎక్కడి నుంచైనా కూడా కష్టమైతది. హ్మ్. అదే ఎవరన్నా ఇంటి యజమాని ముందటికొచ్చి, వాళ్ళు మాకు ఇంట్రెస్ట్ ఉన్నది అనే వాళ్ళని మేము ఎన్నిక చేస్తున్నాం. అందులో భాగంగా 2 పెట్టాము. ఓకే. అందులో ఇంకా ఎన్ని పెట్టంగా పెట్టాలనుకుంటున్నారు? ఇంకొక 10 పెట్టాలనుకుంటున్నామండి. ఇంకా ఇంకొక 10. 10. నిజంగా ఇది చాలా మంచి పద్ధతి. ఓకే. మూగజీవులు చానా ఉన్నాయి మన సిటీ‌ల. అవునండి. యాహ్! యాహ్! మీకు ఇప్పుడు వీటికి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ వచ్చినాయా? మీరు చేసిన సేవలకు గాను గుర్తించి? వచ్చాయండి. ఒకటైతే రావడం జరిగింది. ఆహ్, మన గవర్నర్ గారు ఇవ్వడం జరిగిందండి. హ్మ్. బెస్ట్ ప్రెసిడెంటా? ప్రెసిడెంటు అని బెస్ట్ ప్రెసిడెంట్ అంటే కార్యక్రమాలు చేయాలని అవేర్‌నెస్ హ్మ్. గురించి ఇవ్వడం జరిగిందండి. ఓకే. మీకు గవర్నర్ గారు ఇచ్చారంటున్నారు. సో, మీ గవర్నర్ గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ గవర్నర్ గారు చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు. హ్మ్. అందులో భాగంగా మేము గూడా మన కొన్నిటికి అటెండ్ అయ్యాము.
అంత అందరినీ కలుపుకోపోవడము. తర్వాత గవర్నర్ గారు ఏంటంటే హెల్త్ క్యాంపులు బాగా కండక్ట్ చేస్తున్నాడు. చాలా రకాలుగా హెల్త్ క్యాంపులు కండక్ట్ యాజ్ ఏ చేస్తున్నాడు డాక్టర్గా. యాజ్ ఏ డాక్టర్గా. తర్వాత పేదవారికి మొన్న రోజు మొత్తం ఒక స్ట్రీట్ మొత్తము వాళ్ళకు దుప్పట్ల పంపిణీ, ఇవన్నీ కూడా ఆ కార్యక్రమాలకు కూడా మమ్మల్ని అందరినీ కలుపుగోలుగా పిలిపించి ఆ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేయడం జరిగిందండి. అది ఓకే. సో ఇప్పుడు మీకు ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నారు. ఇంకా పై స్థాయికి ఏమైనా వెళ్ళే ఆలోచనలు ఉన్నారా? పదవులు ఏమైనా తీసుకునే ఆలోచనలు ఉన్నారా లయన్స్ క్లబ్లో? ఉందండి. ఉందా? ఉంది. సేవా కార్యక్రమాలు అందుకోసమే ఒక ప్లానింగ్ ప్రకారంగా ఇప్పుడు 6 months ప్లానింగ్ కూడా చేసుకుంటున్నాము రాబోయే 6 నెలల్లో. దాని సంబంధించినవి కూడా మా యొక్క ప్రతిభను చూపెట్టేసి మా యొక్క లయన్స్ క్లబ్ తరపున చూపెట్టేసి పోదామని ఒక ఆలోచన ఉంది. మీ మేడం గారు ఏం చేస్తూ ఉంటారు? మా మేడం హౌస్ వైఫ్ అండి. అంటే నేను ఎందుకు అడిగినంటే క్వశ్చన్, చాలా మంది నేను ఇంటర్వ్యూ చేసినాను. సో వాళ్ళ సార్తో పాటు వాళ్ళ మేడం గారు కూడా ఈ క్లబ్లో భాగస్వాములే ఉన్నారు. సో అందువల్ల నేను అడగడం జరిగింది. సో ఇందులో భాగస్వామ్యం లేరు, క్లబ్లో లేరు, మెంబర్గా లేరు, కాకపోతే కార్యక్రమాలకు వస్తుంటారు. ఓకే. సో మీకు నచ్చిన యాక్టివిటీ ఏంటి సార్? యాజ్ ఏ ప్రెసిడెంట్గా మీరు చాలా చేసిల్లు అన్నారు కదా, అందులో బాగా మీకు నచ్చినాయి? నాకు నచ్చినాయి అంటే అందులో కార్యక్రమాలు ఒకటేంటి అంటే గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో వాళ్ళని అడిగి కొన్ని బుక్స్ను ప్యాడ్స్ అటువంటి డిస్ట్రిబ్యూట్ చేశాను. అదొకటి బాగా అనిపించింది గవర్నమెంట్ వాటిల్లో. తర్వాత ఈ వాటర్ సంబంధించింది ఈ అక్కడక్కడ ట్యాంక్స్ చిన్న చిన్నవి పెట్టడం కూడా ఒకటి బాగుంది. తర్వాత ఒకటి మోడల్గా ఇంకుడు గుంత అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి ఇప్పుడు మీ క్లబ్లో ఎంతమంది ఉన్నారు సార్ టోటల్? క్లబ్లో 25 members. 25 members. మీరు యాజ్ ఏ ప్రెసిడెంట్గా ఎంతమందిని జాయిన్ చేయించిల్లు? నేను ముగ్గురిని జాయిన్ చేయించిల్లు. మీకంటూ టార్గెట్ ఏమైనా ఉందా? ఇంతమందిని జాయిన్ చేయాలి? ఒక 5 members అని చెప్పారు. ప్రస్తుతం అయితే 3 members అయ్యారు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేసిల్లా ఇట్లా ప్రతి సంవత్సరం డబ్బులు కట్టుడు ఏంటిది, అల్లా ఉండు ఏంటిది అని క్వశ్చన్ ఏమైనా ఎదురుపడ్డదా మీకు? లేదండి, ఎవరు కూడా ఏం చేయలేదు. అంతేందుకండి, ఇప్పుడు మా క్లబ్లో స్టార్టింగ్లో మీరు అన్నట్టుగా కొంత ప్రతి సంవత్సరము 5,000 7,000 కట్టుడేంది అనేది కొంత వచ్చింది కానీ దాన్ని అధిగమించడానికి మేము ఏం చేసామని అంటే మేమే అందులో కార్పొరేషన్ లాగా ఏర్పాటు చేసుకున్నాం. కార్పొరేషన్ లాగా ఏర్పాటు చేసుకొని ఆ కార్పొరేషన్లో నెలకు ఒక 1,000 రూపాయల చొప్పున దానిలో సమకూర్చి దాని నుంచి ఒక 2-3 years వరకు మేమేం ముట్టుకోకుండా ఉండి దాన్నే అందరికీ ఇంట్రెస్ట్కి ఇచ్చాం. మా దాంట్లోనే క్లబ్ వాళ్ళకి వచ్చిన దాన్నే అమౌంట్ తోటి మేము ఇది కడుతున్నామండి. మా అమౌంట్ మాకు ఉంటుంది, ఓన్లీ ఇంట్రెస్ట్ అమౌంట్ మేము కడుతున్నాం. మాకు సరిపోతుందా? మాకు సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మీ క్లబ్ యొక్క గొప్పతనం గురించి ఏం చెప్తారు? పోతన క్లబ్ యొక్క స్పెషాలిటీస్ ఏంటిది సార్? పోతన క్లబ్లో స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా ఒక కార్యక్రమం చేద్దామని అనుకుంటే ఒకసారి ఇంటిమేట్ చేసినామంటే చాలా వరకు అటెండ్ అవుతుంటారండి. దాంట్లో మన లెక్చరర్స్ ఉన్నారు, బిజినెస్ వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్స్ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎక్కడన్నా మాకు ఆగుతుంది అన్నా కూడా వాళ్ళు మళ్ళా అంటే ఎక్కడన్నా కొద్దిగా అవేర్నెస్ లేకపోతే ఎక్కడన్నా కొద్దిగా స్లో అవుతుందన్నా కూడా వాళ్ళు మళ్ళీ దాన్ని పైకి తీసుకురావడము ఆ విధంగా చేసుకుంటా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ను మేము గెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. లయన్స్ క్లబ్ ద్వారా ఇప్పటిదాకా మీరు నేర్చుకున్న పాఠం ఆర్ వాట్ ఎవర్ మీరు నేర్చుకున్నది ఏంటిది? సార్, లయన్స్ క్లబ్ ద్వారా మేము నేర్చుకున్నది ఏంటంటే సేవా దృక్పథం అనేది ఒకటి నేర్చుకున్నాము. మేజర్గా ఆ అవేర్నెస్ తోటే నేను దీనిలోకి రావడం జరిగింది. అక్కడ అందరూ తర్వాత ఇందులో లయన్స్ క్లబ్లో మన
డబ్బు ఉన్నోళ్ళు డబ్బు లేనోళ్ళు అలాంటిది ఏముండదండి. అందరూ ఏకతాటి మీద అందరూ బాయ్ బాయ్ అనుకుంటా అందరూ ప్రతి ఒక్కటి కూడా కలిసి వర్క్ చేస్తుంటారు. అదొకటి చాలా బాగా నచ్చుతది. అందరు కలిసి చేయడము. తర్వాత దీనిలో ఎప్పటిదప్పుడు మాకు అప్డేటు వాట్సాప్‌లలో అందియడము. దానికి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలైనా కూడా ఇప్పుడు గవర్నర్ నుంచి మాకొస్తూనే ఉంటుంటాయి. ఎటువంటి కార్యక్రమాలైనా కూడా మా వాట్సాప్‌లో వస్తుంటాయి. అవి చూసుకుంటాము. దానికి సంబంధించింది ఇప్పుడు వాళ్ళు పలానా కొన్ని ఎజెండా పెట్టారు. ఆ ఎజెండాను కూడా కంప్లీట్ చేస్తున్నాం ఒక్కొక్కటి. ఓకే. ఈ విధంగా సో ఇప్పుడు మీరు ఫుల్లీ సాటిస్ఫాక్షన్ ఉందా మీకు? సాటిస్ఫాక్షన్. సేవలు చేయడం విషయంలో ఓకేనా? సాటిస్ఫాక్షన్. మాకున్న టైంలో ఇప్పుడు మేము మా యొక్క ఉద్యోగరీత్యానే కాకుండా మాకు ఫ్రీ టైం దొరికినప్పుడల్లా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటే మైండ్ అనేది పీస్‌ఫుల్‌గా అవుతుంది. దానివల్ల చాలా వరకు. ఓకే. సో ఎవరైనా లయనిజం వైపు మళ్ళాలనుకుంటే ఆ పర్సన్‌కి ఎట్లాంటి అర్హతలు ఉండాలి? ఏం చెప్తారు? ఎంత అమౌంట్ పే చేయాలి? ఎట్లాంటి రిక్వైర్మెంట్స్ ఉండాలి? సరే అది మనకొచ్చేసి అంటే దీనిలో వచ్చేసి మనకు ఒక 5,000, 6,000 ప్రతి సంవత్సరానికి మనం కట్టడం ఉంటది. ఒకటి దానిలో 50% ఇంటర్నేషనల్ అని, తర్వాత 50% మనకనేది ఉంటుందది. కానీ అందులో ఒకటేంటిదంటే చాలా వరకు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. కలిసికట్టుగా ఉండడం ఎలాగా, ఒకళ్ళతోటి ఇంటరాక్షన్ ఎలా ఉండాలి. తర్వాత ఈ ఎన్నో మార్పులు కూడా వస్తాయండి మన లోపల. అంటే లయన్స్ కంటే ముందు, లయన్స్ చేరిన తర్వాత అనేది కూడా చాలా రకాలుగా మార్పులనేది మనలో అవుపడుతుంటాయి. దానికోసమైనా మనం చేరాలి. అంతేనా? అంతే. ఇప్పుడు ఇదే సేవా కార్యక్రమాలు మీరు సెపరేట్‌గా ఇండివిడ్యువల్‌గా చేసుకుంటే అవ్వదా? వర్కౌట్ అవ్వదా? లేదండి. అంతేనా? లేదు. కాదు. అది అస్సలే సాధ్యం కాదది. ఈ విధంగా చేస్తుంటేనే మనకు చాలా వరకు ముందడిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్కరి ఐడియాస్ ఉంటాయి. రకరకాల ఐడియాస్ ఉంటాయి. ఆ ఐడియాస్‌ని తీసుకొనే మనం పోవాలి. మన ఐడియాలు కూడా దానికి తోడు కావాలి. మనొక ఐడియా వచ్చిందంటే దానికి వేరే వాళ్ళు దాన్నే మళ్ళీ ఇంకా నీట్‌గా చేసి ఈ విధంగా చేస్తే ఎలా ఉంటది? అలా చేయడం వల్ల ఐకమత్యం అనేది కూడా ఉంటది. 10 మందిలో దృష్టిలో కూడా అరే 10 మంది ఇది చేస్తున్నారు. కాబట్టి మనం కూడా అటువైపు పోవాలని ఉంటుంటది. కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్, ఇంటర్వ్యూ ముగించే ముందు ఫైనల్లీ మీరు సమాజానికి ఇచ్చే మెసేజ్, సమాజానికి ఎందుకని చెప్పేసి అంటే మీరు సేవలు చేస్తా ఉన్నారు. సో సమాజానికి మీరు ఇచ్చే మెసేజ్ ఫైనల్లీ? సమాజానికి అనంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఉన్నటువంటి బిజీ లైఫ్‌లో చాలామంది రకరకాలుగా అంటే మనము డబ్బు ఒక్కటే కాదు మనము డబ్బు వెనుక పడకుండా దాంతోపాటు కొంత సేవాభావంతోటి మనము ఇతర కార్యక్రమాలు ఎవరికైతే ఏదైతే నీడ్ ఉందో వాటి కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలి. తర్వాత మనం వాటి మీద కొన్నిటి మీద విషయాల మీద అవగాహన కూడా పెంచుకోవడానికి ఇటువంటి వేదికలు చాలా వరకు ఉపయోగపడతాయండి. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాడండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.